బరితెగించిన బీఆర్ఎస్ గోండా లీడర్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్లో హైటెన్షన్. పట్టపగలు మున్సిపల్ అధికారులు ప్రజలంతా చూస్తుండగానే ఘటన. నందనవనం పార్క్ స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యం. రౌడీలను పెట్టి పార్క్ బోర్డు కూల్చేసిన దుర్మార్గం. ప్రజలను అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీఆర్ఎస్ లీడర్. కొండల్ ముదిరాజ్ అంటండి ఇతగాడు లీడర్గా అవతారం ఎత్తాడు. ఇంతకీ ఎవరితను, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి అండతో ఇంత దౌర్జన్యంగా పట్టపగలే అధికారులను సైతం లెక్క చేయకుండా నడి రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న రౌడీ గ్యాంగ్ను పెట్టుకొని మరీ దౌర్జన్యంగా స్థలాలను కబ్జా చేస్తున్నాడు. ఇతగాడు మహబూబ్నగర్ నుంచి 15 సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం జవహర్ నగర్ ప్రాంతానికి వలస వచ్చి పాన్ షాప్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ బతికేవాడు. నేడు కోట్ల రూపాయలకు అధిపతి అయ్యి బహుళాంతస్తులు బిల్డింగ్ ఏర్పాటు చేసుకుని సిస్టమ్కే సవాల్ విసురుతూ సంచలనం సృష్టిస్తున్నాడు. సో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 510 17 గుంటల ప్రభుత్వ భూమి స్థలంలో పార్క్ ఏర్పాటు చేసి లక్షల రూపాయలతో ప్రభుత్వం అభివృద్ధి చేసింది. నేడు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ తన అనుచరులతో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ప్రజలంతా చూస్తుండగా పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి ఎత్తించాడు. ఈ విషయం తెలుసుకున్న జవహర్ నగర్ మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దిష్టిబొమ్మలో నిల్చొని చోద్యం చూస్తూ ఉండిపోయారు. తమకేమీ పట్టినట్టు వెనక్కి వచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్న నేతలు గెలిచినా ఓడిన వారితోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మీద మూటలైన అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. కాగా జవహర్ నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ ఒక అమాయక వ్యక్తిని మోసం చేయడంతో అతను అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసు అల్వాల్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 27/5/2021లో మున్సిపల్ కమిషనర్ గోపి ఐఏఎస్, కీసర ఆర్డీఓ రవి, తహసీల్దార్ గౌతమ్ కుమార్, జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ నాగేష్ బాబులు జాయింట్ సర్వే చేసి 510 సర్వే నెంబర్ 17 గుంటల స్థలంలో నందనవనం పార్క్గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అట్టి స్థలంలో డెవలప్మెంట్ కోసం 30 లక్షల రూపాయలతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసింది. కాగా బుధవారం రోజు బీఆర్ఎస్ గూండా కొంతమంది రౌడీలతో ప్రజలంతా చూస్తుండగానే గడ్డపారలు, పెద్ద పెద్ద కర్రలు, మారణాయుధాలు తీసుకొచ్చి ప్రభుత్వ స్థలంలో బోర్డులు కూల్చివేసి స్థలం కబ్జా చేసి ఎత్తించాడు. ఇంతటి దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మున్సిపల్ అధికారులు పార్క్ స్థలాలను కబ్జాకారులకు వదిలేసి తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. ఇదేంది ఇది? సో వజ్రేష్ యాదవ్ ఎక్కడున్నారంటే మేడ్చల్ నియోజకవర్గం మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధాన అనుచరుడైన కొండల్ ముదిరాజ్ కొంతమంది రౌడీలను వెంటబెట్టుకొని ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి రౌడీలపై ప్రభుత్వానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? ఓడిపోతే ఇంటికే పరిమితమా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇతగాడు వేస్ట్ అంటున్నాడు జవహర్ నగర్ ప్రజలంట. ఒకసారి చూద్దాం, ఇదేంటి ఇంత దారుణమా? పట్టపగలు అందరూ చూస్తుండగా కూడా ఇంత దారుణం చేస్తే, అందరూ చూస్తుండగా పట్టపగలే మరి కబ్జా చేస్తుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి? చూద్దాం. ఈ విషయం గురించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఉన్నాడు. కుమార్, చెప్పండి, ఏంటి, ఎందుకు మున్సిపల్ అధికారులకు అంత భయం ఏంటంటే? గుడ్ మార్నింగ్ సాయి. గుడ్ మార్నింగ్. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడు, ఇక మమ్మల్ని అడ్డుకునే నాయకుడే లేదంటే విరవీగిపోతున్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. ఇందులో భాగంగానే గతంలో చేసినట్టే కూడా మన జవహర్ నగర్ ప్రాంతంలో మళ్ళీ కబ్జాలు చేయొచ్చు అనుకుంటూ బీఆర్ఎస్ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. ఇదంతా కూడా ఘటన నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే తహసీల్దార్ క్లియర్ గా చెప్తున్నారు, మేము అది మున్సిపల్ అధికారులకు ఇచ్చామండి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, కానీ అసలు వాళ్ళు ఎక్కడ చూసినా కూడా గవర్నమెంట్ ల్యాండ్ గాలి కొదిలేస్తున్నారు, అసలు పట్టించుకోవడం లేదు. దీంట్లో కొద్దిగా పాత్ర కూడా మున్సిపల్ అధికారులు ఉందంటూ కూడా తహసీల్దార్ క్లియర్ గా చెప్తున్నారు సార్. దీంట్లో ఏదేమైనా కూడా ఈ జవహర్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలపై వజ్రేష్ యాదవ్ స్పందించాలంటూ కూడా కాంగ్రెస్ మన జవహర్ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు సార్. ఈయనేంటి గతంలో, ఈయన పదవి ఏంటి ఇప్పుడు? ఈయనది ప్రస్తుతం ఇంతకుముందుకి ఇతను పాన్ షాప్ పెట్టుకునేవాడు సార్. కొద్ది రోజుల తర్వాత ఇతను ఏదైతే మన మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వచ్చి పాన్ షాప్ నడుపుకుంటూ కొన్ని భూ కబ్జాలు సెటిల్మెంట్ చేసుకుంటూ నేడు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మన టిఆర్ఎస్ పార్టీ మన జవహర్ నగర్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు. ఓకే ఓకే. అంటే మరి ఏమన్నా ఇప్పుడు పార్క్ బోర్డు తొలగించేశారా? తొలగించేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పూర్తిగా నీలమట్టం చేశారు. మరి ఏంటి దీనిపైన ఏమన్నా పోలీస్ కేసు కానీ పోలీసులకు ఫిర్యాదు కానీ ఏం లేదా అక్కడ?
ఎక్కడ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేరు, ఇతని పైన యాక్షన్ కూడా తీసుకోలేదు సార్, మున్సిపల్ అధికారులు కానీ అటు రెవెన్యూ వాళ్ళు కానీ. అంటే ఇప్పుడు దీంట్లో మున్సిపల్ అధికారులు కూడా కొంత బాగా ఉందా అయితే? ఉందన్నట్టు చాలా క్లియర్ గా చెప్తున్నారు సార్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఓకే. ప్రజలంతా కూడా వెళ్ళి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు నిన్న మధ్యాహ్నం. ఓకే. పార్క్ స్థలాన్ని కాపాడాలంటూ కూడా జవహర్ మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు, ధర్నా చేశారు. అయినప్పుడు కూడా కమిషనర్ అస్సలు స్పందించడం లేదు దీనిపై. కమిషనర్ స్పందించట్లేదు, పోలీసులు స్పందించట్లేదు, నాయకులు స్పందించట్లేదు. ఎస్ఐ ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ ఉందంటుంది కనుక మరి అంత భయపడుతున్నారు ఈయనంటే అందరూ, పోలీసులు, కమిషనరు, ఎవరు అందరూ. అంటే ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కాపాడుతా అని చెప్తున్నారు రంగనాథ్ గారు, అలాంటి వాళ్ళు కూడా చూసి వదిలేస్తున్నారు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని. ఈ విషయం పైన అయితే మన రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ అయితే మన రంగనాథ్ గారికి అటు ఆదిత్య గారు కూడా ఫిర్యాదు చేశారు నిన్న మధ్యాహ్నం. ఓకే. చూద్దాం వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా ఈరోజు తెలిసిద్ది సాయి. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్. మనం ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాం? ఏదో బీహార్లో అంటుంటారు కదా, రౌడీ రాజ్యం నడుస్తుంది, రౌడీలు ఇది చేస్తారు అది చేస్తారని. బహుశా నాకు ఇప్పుడు ఎందుకో బీహార్లో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. నిజంగా బీహార్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇట్లాంటి బీహార్లోనే ఉంటాయి. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఒక పార్క్ బోర్డు తీసేసి దాన్ని పక్కన పడేసి మొత్తం చేస్తుంటే పోలీసులు ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ అధికారులు, మున్సిపల్ అధికారులు వచ్చి ఏం చేయట్లేదు. వీళ్ళంతా వెళ్ళి కమిషనర్కి ఫిర్యాదు చేసినా కమిషనర్ కూడా చూస్తూ ఊరుకున్నాడంట. అధికారంలో లేనప్పుడే ఇలా చేస్తుంటే ఇక అధికారం వస్తే ఏందండి ఇలా పరిస్థితి? మరి ప్రభుత్వ స్థలాలని వీటిని కాపాడటానికి వచ్చామని చెప్తున్నారు రంగనాథ్ గారు, మేము ప్రభుత్వ భూముల్ని తిరిగి తీసుకొస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఈయనను చూసి భయపడి ఆగిపోతారా? చూడాలి మరి.